ఈరోజు మీ అందరి ఒక చిన్న స్టోరీ. అందరికంటే గొప్పవారు ఎవరనుకున్నారా? యమధర్మరాజు. ఎందుకంటే ఆయన మంచి వాళ్ళని మంచిగా శిక్షిస్తారు, చెడ్డ వాళ్ళని చెడ్డగా శిక్షిస్తారు. ఆయనకైతే మన ఇండియాలో రెండు దగ్గరలో టెంపుల్ ఉందండి. ఒకటి చెన్నైలో, 2 తెలంగాణలో ఉంటుంది. ఒక 48 మంది ఒక బస్సులో ట్రావెల్ చేస్తారు. ట్రావెల్ చేస్తున్నప్పుడు సడన్గా పిడుగులు పడతాయి అన్నమాట. ఆ పిడుగులు పడినప్పుడు సరే పిడుగులు పడుతున్నాయి కదా, వెనక్కి వెళ్ళిపోదామని చూస్తారు. వెనక్కి వెళ్దామని చూస్తే వెనక్కి కూడా పిడుగులు పడతాయి. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక ముందుకి వెనక్కి ఎటు వెళ్ళడానికి మనకు దారి లేదు, ఎలాగైతే ఈ రోజు మనకి చావు తప్పదు అనేసి డిసైడ్ అయిపోతుంది. ఆ బస్సులో ఒక వ్యక్తి అంటారు, మనలో ఎవరో పాపం చేశారు, ఆ పాపాత్ముడి వల్లే మనందరికీ శిక్ష పడుతుంది అనేసి అంటారు. సరే అయితే ఒక్కొక్కరం వెళ్ళి ఆ పిడుగు పడే చోట నించుందాం. నించున్నాక ఎవరి మీద అయితే పిడుగు పడుతుందో వాళ్ళు చచ్చిపోతారు, మిగతా వాళ్ళందరూ బ్రతికిపోవచ్చు అనేసి అందరూ డిసైడ్ అయ్యి ఒక్కొక్కరుగా వెళ్తారు. ఆ 47 మంది వెళ్ళి నించుంటారు పిడుగు పడే దగ్గర. ఎవరికి ఏమీ కాదు. ఆ 48వ వ్యక్తిని పిలుస్తారని. ఆయనేమో వెళ్ళడు, నాకు భార్య బిడ్డలు ఉన్నారు, నేను నాకేమైనా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళందరూ ఆయన ఒప్పించి వీళ్ళందరూ బస్సులో ఉండి ఆయన కిందకి పంపిస్తారు. పిడుగు ఆయన మీద పడకుండా 47 మంది ఉన్న బస్సు మీద పడి, ఆ పుణ్యాత్ముడి వల్ల ఈ 47 మంది ప్రాణాలు అప్పటి వరకు శిక్షించకుండా ఉన్నారు యమధర్మరాజు. ఇదే కర్మ సిద్ధాంతం. నా వీడియో నచ్చితే నా ఛానల్ ఫాలో